అరే మేము వచ్చి అరగంట అవుతుందిరా, విషయం చెప్పకుండా అలా సైలెంట్ గా కూర్చుంటే ఏంట్రా అర్థం? అరే ఏంట్రా అంత అర్జెంట్ పని, ఎందుకు రమ్మన్నారా? డౌట్ లేదు మావా, ఇదిగో ఈ అరగుండు గారి మా అమ్మ బకెట్ అన్నీసి ఉంటది, అందుకే పాపం ఇలా మౌనం పాటిస్తున్నారా. ఊరిని ఈ విషయం చెప్పడానికి ఎంతలా ఆలోచించాలా? ఓ భగవంతుడా, మా అరగుండు గారి మా అమ్మ అదే డింపుల్ కప్పాడియా ఆత్మ సాధించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపం మావా, ఎప్పుడు ఈ అరగుండు గారి ఇంటికి వెళ్ళినా అరుగు మీద కూర్చుని నన్ను పలకరించిదిరా, ఏదో చెప్పడానికి ట్రై చేసిదిరా, కానీ నాకు అర్థమయ్యేది కాదు. అరే నీకు అర్థం కాలేదురా, ఆ మామ నీకు ప్రపోజ్ చేసిద్రా. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మొహం తిప్పించుకునేది, అదే నువ్వు వస్తే ఓహో ట్యూబ్లైట్ లా వెళ్ళిపోతుండేదిరా మొఖం. అరే ఏంట్రా మొహాలు అంత సీరియస్ గా ఉన్నాయి, ఏదో మ్యాన్ హోల్ లో పడ్డ ఎలకలాగా. అరే మావా పాపం రా, వీళ్ళు ఎలకలు కాదురా, పందికొక్కులు రా. ఊరు నాయనో, వీళ్ళు మొహాలు చూస్తుంటే అర్థమైపోతుందిరా, వీళ్ళు చూపుతోనే చంపేస్తున్నారు. రే ఏం జరిగిందో చెప్పండి రా, అలా పుష్కరాల్లో తప్పిపోయిన పిల్లలాగా ఫేస్ ఫీలింగ్లు పెట్టకండి రా బాబు. మావా లేదు మావా, మ్యాటర్ సీరియస్ అనుకుంటా. పాపం వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకడికి చెప్పుకోలేని రోగం ఏదో వచ్చి ఉంటదిరా, అందుకే లోపల లోపల కుమిలిపోతున్నారు. చాలా సినిమాల్లో చూసాం కదా మామా. రే ఇక చాలురా, ఇక చాలు, ఇక మా వల్ల కాదురా, ఇవాళ ఏదో తేలిపోలే, డిసైడ్ అయిపోలే ఇవాళ. ఓయమ్మో మామా డౌట్ లేదురా, వీళ్ళు కొంపలో కొంపటేదో పెట్టడానికి రెడీ అవుతున్నారు, ఏదో ప్లాన్ లో ఉన్నారా వీళ్ళు. అరే మీరు ఏమని అనుకోండిరా, ఇక అవ్వదురా, మా వల్ల కాదు, మిమ్మల్ని మేము భరించలేం, ఇవాళ తేలిపోవాల్సిందే అటో ఇటో. ఏంట్రోయ్ సడన్ గా సినిమా వెళ్ళాలా మారిపోయారు, కంపతీసి ఏ రౌడీలను సెట్ చేసేటి మమ్మల్ని కుమ్మియడానికి, లేదా ఆ బ్రతుకు జతకా బండి నేను ప్రోగ్రామ్ గా తీసుకెళ్తారా సెటిల్మెంట్లు చేయడానికి? అమ్మో నాకు భయం వేసేస్తుందిరా, అమ్మో కాళ్ళు వణికేస్తున్నారా బాబు, అమ్మో. ఇదేరా ఈ మితిమీరిన పైచ్చినారా, మా వల్ల కాదురా బాబు, మిమ్మల్ని మేము తట్టుకోలేం. అరే ఈ పందుల్లో మీరన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి, అంతేరా, ఏదో డిసైడ్ అయిపోవాలరా. ఓర్ని ఇదంతా రాత్రి పడుకోవడానికి వచ్చిన బాధలా, ఇది ఏదో డైరెక్ట్ గా చెప్పచ్చు కదరా బ్యాకూఫ్. మీ మట్టి బొరలకి అర్థం కాదులే, సరిగ్గా చెప్తాను విని సావండి. అరే ఈ పందుల్లో మీరన్నా మెయింటైన్ చేయండి లేదా మేమన్నా మెయింటైన్ చేస్తాం, అంతే. ఇక నలుగురు కలిసి ఒకే దగ్గర ఉండడం మాత్రం జరగదురా. అంటే ఇప్పుడు ఈ పందిరికి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి లెక్కలు మీకు అబ్జెక్ట్ మమ్మల్ని వెళ్ళిపోమంటారా? పర్లేదురా కోల్చుత్తు, నీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది అనుకున్నాను, పర్లేదు పని చేస్తుందిలే. ఓహో అన్ని పనులు అయిపోయాయి కదా, ఇప్పుడు మీకు మా అవసరం లేదనమాట. మమ్మల్ని రాత్రికి పంపించి మీరు కొబ్బరి చెప్పులు అరటి పళ్ళు పంచుకుందామనా మీ ఐడియా? రై నీ కొబ్బరి చెప్ప, రే నువ్వు ఇంకా ఎదగాలరా బాగానా. రే బాబు చెప్తుంది జాగ్రత్తగా ఉండండి, మీరు మాకు 25,000 ఇచ్చారనుకో ఈ పందులు తీసి వెళ్ళిపోతాంరా, లేదా లెక్కలన్నీ అప్ చెప్పేసి మీరే బయటకు వెళ్ళిపోండి, అంతేరా. సరేరా అయితే మేము వెళ్ళిపోతాంలే, కానీ మీరు ఇన్ని రోజులు కష్టపడినందుకు మాకు ఎంతో కొంత పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఆహా అదేం అవసరం లేదు, మీరు ఎంత నొక్కిసారో మీరు ఎంత కమిషన్ తిన్నారో మొత్తం ప్రూఫ్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి, తీయమంటారా మొత్తం డీటెయిల్స్? చూపించరా దమ్ముంటే. రే 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 రమేష్ ఇక ఆపరా, అందరూ మన వైపు చూస్తున్నారు చూడు, ఇప్పటికే పరుగు పోయింది, ఇంక వీళ్ళందరికీ తెలిసిందనుకో ఉన్న పరుగు గంగలో కలిసిపోద్ది. పద పోదాం. అవసరం తిన్నంత వరకు వాడుకుని ఇప్పుడు మమ్మల్ని బయటకు తోసేస్తారా? పోతారా, నాశనమై పోతారు మీరు. మావా ఈ పాడి పూజ అయిపోయి ఉంటుందిరా, అసలు ప్రసాదాలు కూడా పనిచేస్తారు. ఇవాళ నిమ్మకాయ పులిహోర మావా నాకు చాలా ఇష్టం. అరే నువ్వు పోయిన ప్రసాదం కోసం ఆలోచిస్తున్నావురా, నేను అలా కాదురా, పోయిన మన పరుగు కోసం ఆలోచిస్తున్నాను. దెబ్బకి దెబ్బ కొట్టాలరా వీళ్ళని. ఏం చేయగలం మావా, వాళ్ళు టైం చూసుకుని కరెక్ట్ గా ప్లాన్ తీసుకుని కొట్టారా మనల్ని. ఇప్పటికిప్పుడు మనం ఇంకో పందిరి కూడా పెట్టలేము, అయిపోయిందిరా అంతా. కొట్టారు కొట్టించుకున్నాం, ఇప్పుడు మన టైం వచ్చిందిరా. చూడు దెబ్బకి నిమిషం ప్లాన్ కి కింద పడి గిలగిల కొట్టుకుంటారు నా కొడుకులే. మావా రివెంజా చెప్పు మావా, ఏంటి ప్లానింగ్ చెప్పు చెప్పు, నేను తట్టుకోలేకపోతున్నాను మావా చెప్పరా. లడ్డు దొంగతనం, మనం ఈ రోజు రాత్రి లడ్డూని లేపేస్తున్నాం, నా కొడుకులు పరువు రోడ్డు మీదకి లాగేస్తున్నాం. ఈ లడ్డు వీళ్ళే తినేసారని చెప్పి పుకారు పెట్టి ఊరంతా వీళ్ళు పరువుని తీసేద్దాం రా. హలో హలో మావా వినిపిస్తుందా? నువ్వు బ్లూటూత్ సరిగ్గా పెట్టుకోరా. అరే మావా జాగ్రత్తగా విను, 10 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాను. నువ్వు తెల్లారేటప్పటికి నా కొడుకులు సినిమా కనిపించాలి.
అరే ఎదవా నువ్వు కూడా నాతో రావచ్చు కదా, నాకు ఒక్కడే పంపించావు ఇక్కడికి. దొరికాననుకో ఈ చేతుల్లో నాకు బ్యాండ్ బాజా బారత్తే, నీకేమరా హ్యాపీగా తొంగున్నావు ఇంట్లో. అబ్బా మామ ఎందుకు టెన్షన్ పడిపోతావు? ఒకవేళ దొరికిపోయావనుకో, దుబాయ్ నుంచి వచ్చాను దుబాయ్ స్టేట్ అని చెప్పి కవరింగ్ ఇచ్చిరా. అయినా నా కొడుకులు శుభ్రం పడుకుని ఉంటారు. లేరా అరే లడ్డు తెచ్చేటప్పుడు పైన కిస్మిస్లు బాదం పప్పులు గట్టి తినీక మొత్తం తీసుకురా, ఇద్దరం కలిసి పంచుకుందాం. సరే సరే నీ ఎదం సోద ఆపు, ఇంక నేను ఫోన్ పెట్టా, నేను లోన్కి వెళ్తున్నాను. ఇలాంటప్పుడు ఆచి తోచి అడుగులేయాలి. అమ్మా అయ్యో ఎవరితో తొక్కిసనే, ఎవడో కాల్ తొక్కుడు. అరే అరే లేకండి రే దొంగ 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 రే దొంగ దొంగ. అరే సాబ్ నేను దొంగని కాదు, నాకీ పేరు దుబాయ్ సీను. నేను దుబాయ్ నుంచి ఇప్పుడే వచ్చాను. లోపలికి వస్తే మీరు అందరూ పడుకున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేనే దండం పెట్టుకున్నాను. అరే నువ్వు నిజంగా దుబాయ్ షేక్ అయితే బ్లాక్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకోవచ్చు? వాళ్ళు ఎప్పుడు వైట్ అండ్ వైట్ లో ఉంటారు కదరా, నిజం చెప్పరా? అలా నీళ్ళు అమ్ముతాయటరా కొండకు. ఏమీ లేదు సార్, నేను తెల్లదే వేసుకుని వచ్చాను. ఇక్కడ పొజిషన్ కి నల్లగా అయింది, ఇంటికి పోయి సర్ఫ్ ఎక్సెల్ తో ఉతికేస్తాను. ఆపరా నీ యాక్టింగ్, చెప్పు నిజం చెప్పు, నిన్ను ఎవరు పంపించారు? నువ్వు ఎందుకు వచ్చావు? హుండీలో డబ్బులు దొరకడానికి వచ్చావా లేదా? చెప్పరా చెప్పు. రే ఇటు ముసుగు లాగండి. అరే సార్ ఏంటి మీద పడి గుడ్డలు లాగుతున్నారు? నాకి మాస్క్ తీస్తే మీకు పాపం తగులుతుంది, మీకు తల 1000 ముక్కలు అవుతుంది. అక్కడ మాడ దొరికిపోయినట్టున్నాను. ఆ ఏదో సైడ్ అయిపోయాడు, నేను బుక్ అయిపోయాడు రా బాబా. మామ ఈ రమేష్ గారు చెప్పేసాడు, రమేష్ గారు దొంగ కాదు, రమేష్ కాదు. అరే నెచ్చిపోకాడు, ఎందుకురా తూ 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 అంటావు? ఒక ముక్క కూడా అర్థం అవదు. అని నీకెవరు చెప్పాడు నేనే రమేష్ అని? ఎక్కడి దొరికిపోయావరా రమేష్? అరే ఆయన నెత్తిపొక్కడి అనేది నువ్వు ఒక్కడివేరా, నువ్వు ఇంక తప్పించుకోలేవురా. దొరికిపోయావు చెప్పు, ఆడెక్కడ ఉన్నాడు నీ తోడుదొంగ? రే మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేశారా, మిమ్మల్ని బయటికి పంపించామని ఏదో కుట్ర పన్నారు. రే కొమ్మని రాయండి. అమ్మా దొరికిపోయాను రా బాబా. అరే మొన్న అంత నీ వల్లేరా, నేను ఎవరన్నా పంపించా, ఇప్పుడు నువ్వు సైడ్ అయిపోయి దొరికిపోయాను రా. అయ్యో బాబు నాకీ దుబాయ్ చెక్కి మీరు కొట్టగలదు, ఇది